ఏంటి పానీపూరి బండి దగ్గర ఉందనుకుంటున్నారా? అయితే ఇది కూడా ఖచ్చితంగా మీరు చూడాల్సినటువంటి వీడియో అనే చెప్పొచ్చు. ఎందుకంటే మనము రోజుల్లో ఏదైనా తినకుండా ఉండొచ్చేమో, అన్నం తినకుండా మానేసి ఉండమన్నా ఉంటారేమో జనాలు గానీ, ఎంతగా పానీపూరికి అడిక్ట్ అయ్యారంటే నేను అంత ఇంత మాటల్లో అయితే చెప్పలేను. రోజు మీరు చూసుకుంటుంటే గనక ఎక్కడ గల్లీలో చూసినా, సందులో చూసినా, ఎక్కడ ముఖ్యంగా హైదరాబాద్‌లో ప్రతి గల్లీకి ఒక పానీపూరి బండి అయితే ఉంటుంది. జనాలు విపరీతంగా అయితే ఉంటూనే ఉంటారు, తింటూనే ఉంటారు. అంటే పానీపూరికి అంతలా అడిక్ట్ అవుతూనే ఉంటారు. మరి బెంగుళూరులో అంటే కర్ణాటకలో అయితే కొత్తగా అయితే దీనిలోకి అంటే దీనివల్ల పానీపూరి వల్ల క్యాన్సర్‌కి గురవుతున్నారన్నట్టు కూడా వార్త అయితే వచ్చింది. మీరందరూ కూడా చూడొచ్చు. దీని మీద బెంగుళూరులో ఫుడ్ ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్స్ అయితే దీని మీద తనిఖీలు అయితే జరపడం అయితే నిర్వహించారు. దాదాపు 59 చోట్లల్లో కూడా ఇది నిర్వహించడం అయితే జరిగింది. బెంగుళూరులో అదేవిధంగా కర్ణాటకలో. మరి దీని మీద క్యాన్సర్‌కి అయితే గురవుతున్నారు అంటూ కూడా చెప్తూ ఉన్నారు. ఎందుకు అంటే దీంట్లో సాసు అదేవిధంగా చిల్లీ పౌడరు ఇలాంటి కొత్త రంగు కూడా కలుపుతూనే ఉంటారు. ఇవి లేకుండా సాధ్యమయ్యేటటువంటి పని అయితే కాదు. ఎందుకంటే దానికి టేస్ట్ ఉండాలంటే ఖచ్చితంగా కొన్ని లిక్విడ్ కలర్స్ అవన్నీ కూడా యాడ్ చేయాల్సి ఉంటుంది. మరి దీనివల్ల క్యాన్సర్‌కి గురవుతున్నారంటూ కూడా కర్ణాటకలో అధికారులు అయితే చెప్తున్నారు. మరి దీనివల్ల అంటే దీన్ని టెస్టులు అన్ని ల్యాబ్‌కి పంపించి దీని అంతా కూడా చేసిన తర్వాతే ఇది మనకి బయటికైతే న్యూస్ అనేది అయితే వచ్చింది. మరి దీని మీద ఒక పెద్దాయన అయితే ఉన్నారు. ఆయనతో మాట్లాడి అసలు మరి ఇవి తినొచ్చా తినకూడదా ఏంటో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే సార్, మీ పేరు? ఉమేష్ కుమార్. సార్ ఏంటి అసలు ఇప్పుడు అందరూ కూడా పానీపూరికి బాగా ఎడిక్ట్ అవుతున్నారు. అంటే ఇప్పుడు కదా ఎప్పటి నుంచో పానీపూరి తినకుండా అసలు ఉండలేరు జనాలని చెప్పుకోవచ్చు. నిజంగా ఏది తినకుండా ఉండమన్నా ఉంటారు కానీ పానీపూరి మాత్రం అసలు తినకుండా ఉండలేరు. మరి ఇప్పుడు పానీపూరి వల్ల క్యాన్సర్‌కి గురవుతున్నారంటూ కూడా కొంత వార్త అయితే వస్తుంది. ఆల్రెడీ 59 చోట్ల కూడా తనిఖీలు చేశారు ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్స్. అధికారులు ఇప్పుడు తినొద్దని చెప్తున్నారు. మరి దీని మీద అంటే ఇది అందరికీ చెప్తే కూడా ఇది తీసుకోలేరు నాకు తెలిసి. మరి దీని మీద మీ అభిప్రాయం ఏంటి? మీరు ఎలా స్పందిస్తారు? దీని మీద అవేర్నెస్ ఎవరికి లేదు. ఇప్పుడు మీరు చెప్తుంటే మేము తెలుస్తుంది. ఇంతకుముందు కూడా ఈ పానీపూరి వాటర్ ఎలా తయారు చేస్తారో కూడా అది కూడా ఒకసారి వీడియో వచ్చింది. అది కూడా అదేమంటావు అంటే నీళ్ళు అనేవి దాంట్లో వేసే నీళ్ళు కూడా చాలా ఏమంటావు అదేదో మామూలుగా బోర్ వాటర్ కానీ అక్కడ కలిపేసిన వాటర్ కూడా అది తయారు చేస్తారు కూడా ఇంతవరకు వీడియో వచ్చింది. అయినా కూడా ఇక్కడ ఈ అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ ఇక్కడ దానికి అడిక్ట్ అయిపోయి ఈవినింగ్ అయితే అది తినడానికి వస్తారు. దాంట్లో భాగంగా నేను కూడా ఇంకా ఈవినింగ్ ఏదైనా మనం డయాబెటిక్ పేషెంట్ కాబట్టి ఏదో తినాలని చెప్పేసి నేను కూడా వచ్చి వారంగా 2 సార్లు వచ్చి ఇక్కడ తిరిగిపోతుంటాను అనమాట ఈ చాట్ అనేది. కానీ ఇది ఒకటే కాదు, నూడిల్స్ మీద కూడా వస్తారు వీడియో ఇట్లే మొత్తం దాని మీద కూడా చాలా ఇది వచ్చింది. అది హైకోర్టులో కూడా అదే నూడిల్స్ కూడా తినకూడదని చెప్పేసి దాంట్లో కూడా ఒక నూడిల్స్ లో కూడా ఇట్లాంటివి అంటే కొంత మనం చూడొచ్చు క్రిములు కూడా ఏర్పడుతున్నాయని లైవ్ లో కూడా చూపించడం అయితే మ్యాంగనీస్ తర్వాత సోడియం అనేది దాంట్లో ఎక్కువ ఉంటుందని చెప్పేసి దాని మీద నూడిల్స్ కూడా చేశారు. ఇప్పుడు అది కూడా చాలామంది నూడిల్స్ మానేశారు. కానీ కొంతమంది తెలియక అవి తింటుంటారు కాబట్టి ఇది దీనికి అడిక్ట్ అయిపోయి ఈవినింగ్ ఏదో అమ్మాయిలు హాస్టల్లో ఉంటారు, వాళ్ళకి ఏది సరైన ఏమన్నా స్నాక్స్ ఉండవు కాబట్టి ఈవినింగ్ వచ్చి బయటకు వచ్చి ఇక్కడ ఈ కాలేజెస్ ఎక్కువ ఉన్నాయి, ఇక్కడ తర్వాత హాస్టల్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఈ ఏరియాలో అమీర్పేట అంటే ఎల్లారెడ్డి కూడా బాగా ఎక్కువ అడిక్ట్ అయిపోయి ఈ కనీసం అక్కడ తినడానికి కూడా చోటు ఉంటుంది, క్యూలో నిలబడతారు అన్నమాట. దీనికి క్యూలో నిలబడి అంతా తిరిగిపోతారు. కాబట్టి ఈ అవేర్నెస్ ఎవరు తక్కువ కాబట్టి మీ ద్వారా ఈ అవేర్నెస్ చేస్తే ఇది మనకు అవాయిడ్ చేసుకోవడానికి వీలుంటుంది. మీరు ఏం చెప్పదలుచుకున్నారు అంటే స్టూడెంట్స్ కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులకి చాలా మంది ఉంటారు, ఎక్కువ పిల్లలే దీనికి అడిక్ట్ అవుతున్నారు. పెద్దవాళ్ళకనే తినేది ఎక్కువ మంది, ఎక్కువ మోతాదులో తినేది అయితే పిల్లలనే చెప్పొచ్చు. మరి వాళ్ళకి మీరు ఏం చెప్పదలుచుకున్నారు? అదే అండి, వాళ్ళు దీనికి అడిక్ట్ అయిపోయి చెప్తున్నారు కదా, ఈవినింగ్ ఏమి ఇంట్లో హాస్టల్స్ కానీ వాళ్ళు ఏమి స్నాక్స్ ఇవ్వకపోవచ్చు కానీ ఈ బయటకు వచ్చి ఇలాగా వాళ్ళకు ఒక ఇది అయిపోయింది అప్పుడు, హ్యాబిట్ లాగా అయిపోయింది. ఏదో బయటకు వచ్చేసి వాళ్ళకు ఒక రిలాక్సేషన్ లాగా వచ్చేసి ఇక్కడ తిరిగిపోతుంటారు. కాబట్టి అవేర్నెస్ చేస్తే బాగుంటుంది, అవేర్నెస్ చేయాలి, దాంట్లో పేపర్లో న్యూస్ ఇవ్వాలి. దాని తర్వాత కాలేజీల్లో కూడా విద్యార్థులకు కూడా ఈ మాదిరిగా అవేర్నెస్ ఇవ్వాలన్నమాట. ఇప్పుడు కొన్ని విషయాల్లో విద్యార్థులకు కొన్ని అవేర్నెస్ ఇస్తుంటారు అనమాట. జస్ట్ బ్యాడ్ టచ్ గుడ్ టచ్ అని కొంచెం స్కూల్లో కూడా పెడుతుంటారు కదా అమ్మాయిలకు. ఆ మాదిరిగా దీని మీద కూడా అవేర్నెస్ చేసి వాళ్ళ విద్యార్థులకు చెప్తే వాళ్ళు కూడా కొంచెం దాని మీద అవగాహన పెంచుకొని ఇప్పుడు అదే ఈరోజు డ్రగ్స్ గురించి మన సీఎం రేవంత్ రెడ్డి గారు డ్రగ్స్ తర్వాత ఇంకోటి ఇది గంజాయి వాటి గురించి కూడా ఒక సినిమాలో మామూలుగా కొంతమంది చిరంజీవి కానీ ఎన్టీఆర్ కానీ ఇలాగా పెద్ద పెద్ద యాక్టర్స్ ద్వారా వాళ్ళు యాడ్ చేయాలని చెప్పేసి ఈరోజే మన రేవంత్ రెడ్డి గారు ఇది చేశారు, ఆదేశాలు ఇచ్చారు. కాబట్టి చిరంజీవి వీడియో వచ్చేసింది. తర్వాత
ఎన్టీఆర్ వీడియో కూడా ఒకటి వచ్చింది అప్పుడు ఒక అమ్మాయిల మీద. ఆ అమ్మాయిలు అంటే ఫేస్బుక్లో వాళ్ళు ఏదో అనుకోకుండా ఏదో ఫ్రెండ్షిప్ చేస్తారు. ఫ్రెండ్షిప్ చేసినాక వాళ్ళ మీద ఈ అబ్బాయిలు అనేవాళ్ళు అమ్మాయిలు కూడా వాళ్ళని ఏదో ట్యాప్ చేయడము లేకుంటే వాళ్ళ ఫొటోస్ పెట్టేసి అలా చేయడం కూడా ఎన్టీఆర్ కూడా చేశాడు. అలాగా దీని మీద కూడా ఏదైనా యాక్టర్స్ కానీ సినిమాలో ఒక చిన్న ఏమంటే ఒక 2-3 నిమిషాలు బిట్టేయమని చెప్పారు అన్నమాట. ఏ సినిమా అయినా ఆడే ముందు దీని మీద అవేర్నెస్ చేయమని చెప్పేసి డ్రగ్స్ మీద ఇచ్చాడు ఈరోజు రేవంత్ రెడ్డి గారు. కాబట్టి దీనిలాగానే ఇప్పుడు గుట్కా పాను లేకుంటే సిగరెట్ అనేది కూడా తాగొద్దని చెప్పేసి మనకు అవాయిడ్ ఇస్తుంటారు అన్నమాట, యాడ్ ఇస్తుంటారు. ఇలాగా యాడ్ ఇస్తే ప్రజల్లో చాలా మంది చైతన్యం వచ్చింది కాబట్టి చాలామంది స్మోక్ మానేశారు. కాబట్టి ఇక మాదిరి అవేర్నెస్ ఇస్తే సినిమాలో యాడ్ రావాలి. ఫస్ట్ వస్తేనే ఇది ఇలాగా ఇది ఉంటుంది, ఇలా ఉంటుంది, పారీట్లు తయారు చేస్తారు, ఈ పూరీట్లు తయారు చేస్తారు అని చెప్పేసి ఇస్తే బాగుంటుంది. దాని ద్వారా కూడా ప్రజలకు పిల్లలకు అందరికీ దాని మీద తెలిసిపోతున్నమాట. దాని విషయాలు తింటే ఏమైతే తింటకుండా ఏమైతే అనేది ఇది నా యొక్క అభిప్రాయం. రైట్. అయితే యాక్చువల్గా అయితే మనము ఇక్కడ పానీపూరి బండి ఏదైతే ఉందో వాళ్ళు చేస్తున్నటువంటి పని దాని మీదే బతుకుతూ ఉంటారు. అంటే వాళ్ళ బతుకుదెరువు మీద మనం కొట్టాలన్నది కాదు దీని ఉద్దేశం. దీంట్లో జనాలకి అంటే అవేర్నెస్ తీసుకురావడమే మన ముఖ్య ఉద్దేశం. ఎందుకంటే దీనివల్ల కొన్ని కలర్స్ యాడ్ చేయడం వల్ల ఇది క్యాన్సర్కి గురవుతున్నారని మనం తెలిసి కూడా ఇట్లా జనాలతో అయితే ప్రాణాలతో అయితే చెలగాటం ఆడలేం. కాబట్టి మన ముఖ్య ఉద్దేశంతో ఈ వీడియో అయితే చేస్తున్నాము. సో సార్ చెప్పినట్టుగా కూడా ఎందుకంటే యాడ్స్ ఏదైతే సెలబ్రిటీస్ ఉన్నారో స్మోక్ గురించి కావచ్చు, ఇతర కొన్ని డ్రగ్స్ గురించి కావచ్చు, ఇట్లాంటి కొన్ని చేస్తూ ఉంటే దాని మీద ప్రజలకి అవేర్నెస్ ఈజీగా వస్తుంది. ఎందుకంటే సోషల్ మీడియాకి అంత పవర్ ఉందని చెప్పుకోవచ్చు. సెలబ్రిటీస్ చెప్తే కూడా అరే ఇది ఎంతో నిజం ఉందని కొంత నమ్మశక్యంగా అయితే ఉంటుంది. మనం నార్మల్గా చేస్తుంటే ఎవరు అంతలా తీసుకోరు. సో దీని మీద మాట్లాడదాం మరికొందరితో. ఉమేష్ కుమార్, డిపో మేనేజర్. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీరు ఇట్లా నార్మల్గా అయితే చాలా మంది మాట్లాడరు దీని మీద, మరి మీరు మాట్లాడి మాకు అంటే కొంత అవేర్నెస్ క్రియేట్ చేయడానికి కూడా కల్పించారు. థ్యాంక్ యూ సో మచ్ మేడం. అన్నింటిలో చాలా అవేర్నెస్ ఉంటారు. ఏమంటే నాకేదో వీక్నెస్ ఏదో ఇంట్లో ఉండి ఈవినింగ్ అలా వచ్చి ఏదో అది కూడా నేను కూడా అవాయిడ్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాను. సో మరికొందరితో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాము. తెలుగు వచ్చండి మీ బండి పానీపూరి బండి ఒక్కసారి నార్మల్గా మీరు వీడియో చూస్తే కనుక మీరు లైవ్లోనే ఉండండి. మీరు వీడియో చూస్తే కనుక పానీపూరిలో క్యాన్సర్ కారకాలు అని చెప్పేసి వస్తుంది. అదేవిధంగా సాస్ స్వీట్ చిల్లీ పౌడర్లో కృత్రిమ రంగులు కలపడం వల్ల కర్ణాటకలో పలు చోట్ల గుర్తింపు చేశారు. దీని పానీపూరి తింటున్నారా? అయితే మరోసారి ఆలోచించండి. పానీపూరి తయారీలో వినియోగించే కృత్రిమ రంగుల్లో క్యాన్సర్ కారక రసాయనాలు ఉన్నట్లు తేలింది. ఇక్కడ దాదాపు 59 చోట్లలో తనిఖీలు చేశారు. సో ఇది తినొద్దంటూ చెప్తున్నారు. అంటే మీరు దీని మీదే బ్రతుకుతారు, మీకు దీని మీదే ఉంటుంది మీరు, కానీ దాని మీద అది ఎవరికి ఖరాబ్ చేయొద్దని కాదు మా ఉద్దేశం. దీని మీద ప్రజలకు కొంత అవేర్నెస్ తీసుకురావాలన్నదే మా ముఖ్యం. ఎందుకంటే ఇలాంటి న్యూస్ వచ్చినప్పటికీ తెలిసి ఇలాంటి దాంట్లోకి వెళ్ళండి అని చెప్పలేం కదా. సో దీంట్లో నుంచి తినకుండా ఎంత మ్యాక్స్ ఎంత తక్కువ చేస్తే అంత మంచిది అని చెప్తాం మనము. మరి దీని మీద యాజ్ మీరే తయారు చేస్తుంటారు, మరి ఏం చెప్పబోతున్నారు? ఏం లేదు, పుట్టిగా ఏదో ఒకటి చెప్పేస్తారు. ఇది ఇట్లా నడుస్తున్న బిజినెస్, ఇది పానీపూరి బిజినెస్ కాబట్టి ఎక్కువ ఇప్పుడు మాది న్యూస్ చాలా మీ బిజినెస్ ఖరాబ్ చేయడం వల్ల మాకు వచ్చే లాభం ఏమి ఉండదు, అంతే కదా. ఇట్లా మీరు ఇప్పుడు చెప్తున్నారు అట్లానే న్యూస్ వాళ్ళు ఇట్లా పంపేస్తారు. కానీ దీంట్లో ఏం కలిపేది ఏం ఉండదు అసలు. స్వీట్ కానీ ఏ బఠానీ కానీ వాటర్ కానీ ఏం దాంట్లో ఏం అసలు కలిపేది ఏం ఉండదు. మీరు వచ్చి చెక్ చేసుకోవచ్చు ఏదైనా. మీరు ఇప్పుడు సాస్ లో కావచ్చు, ఇది అదేమంటారు చిల్లీ పౌడర్ లో వీటిలో కలర్ అనేది యాడ్ చేయకుండా చేస్తాం, కంపల్సరీ ఫుడ్ కలర్ యాడ్ చేస్తాము. దాంట్లో ఏం లేదు. మీరు వచ్చి చెక్ చేసుకోవచ్చు మీరు డౌట్ ఉంటే. ఇప్పుడు కర్ణాటకలో దీని మీద ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్స్ అధికారులు తనిఖీలు చేసిన తర్వాత దీన్ని ల్యాబ్ కి పంపించి దీని వల్ల ఎలాంటి రోగాలు వస్తున్నాయి, ఎంత క్యాన్సర్ కి గురవుతున్నారా, ఇంకా దేనికి గురవుతున్నారా అని అన్ని చూసిన తర్వాతే చెప్పడం అయితే జరిగింది. మనకి బయటకు పంపించారు. క్యాన్సర్ అయితే వస్తుందని అయితే చెప్తున్నారు. లేదు మా కాడ అయితే అంత ఏం లేదు. మీరు కావాలంటే ఇట్లా డౌట్ ఉంటే చెక్ చేసుకోవచ్చు, అంత గ్యారంటీ మేము ఇస్తున్నాం. అది అంత కలపడం అంటే అంత లేదు. మీరు అంత ఇష్టపడుతున్నారంటే చూసుకోవచ్చు, చెక్ చేసుకోవచ్చు. చెక్ చేసి మీరు డౌట్ ఉంటే కూడా క్లియర్ చేసుకోవచ్చు. కానీ ఇది అట్లా క్యాన్సర్ వస్తున్నాయి అవి వస్తున్నాయి అంటే అది ఉట్టి మాటలే అవి. కానీ పానీపూరితో ఇప్పుడుతో కాదు, పానీపూరి చాలా సంవత్సరం నుంచి పానీపూరి తింటూ ఉంటారు. కానీ ఇప్పుడు జస్ట్ క్యాన్సర్ వస్తుందని ఇప్పుడు చెప్తున్నారు, అప్పటి నుంచి ఏం చెప్తలేరు కదా. అంటే వాళ్ళు మొత్తంగా అన్నిటిని టెస్ట్ చేసిన తర్వాతే కదా ఈ న్యూస్ అనేది బయటకు వచ్చింది. టెస్ట్ చేయకుండా అంత ఈజీగా చెప్పారు కదా. ఇప్పుడు మీరు డౌట్ ఉంటే ఇప్పుడు కూడా చేసుకోవచ్చు. ఇక్కడ కూడా కర్ణాటకలో కాదు, ఇక్కడ కూడా చేసుకోవచ్చు. మీకు ఇట్లా డౌట్ ఉంటే చేసుకోవచ్చు. అది
పానీపూరి బండి నడిపేటువంటి యాజమాన్యం ఏదైతే ఉందో దీని మీదనే బతుకుతారు కాబట్టి కొంత వాళ్ళకి అంటే ఇబ్బందికరంగా ఉంటుంది ఎవరికైనా. ఎందుకంటే మనం దీని మీద అవేర్నెస్ కల్పించడానికి చేస్తున్నామన్న మాట పక్కన పెడితే వాళ్ళు దీని మీద వాళ్ళకి ఒక డే అనేది అయితే గడుస్తుంది. వాళ్ళకి ఈ బిజినెస్ తప్ప ఇంకో బిజినెస్ తెలియదని చెప్పుకోవచ్చు. దీని మీద ప్లస్ ఉంది, మైనస్ రెండు ఉన్నాయి. కాకపోతే ఎవరు డైజెస్ట్ చేసుకోలేరు ఈ న్యూస్. కాకపోతే ఇది నిజంగా కొంత అవేర్నెస్ క్రియేట్ చేయడానికి మాత్రమే మనమైతే చేస్తున్నాము. మరి ఎంతవరకు ఇది మానేస్తారా లేదా అన్నది కూడా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. మరికొందరితో మాట్లాడదాం. ఇక్కడ మరికొంతమంది తింటూ ఉన్నారు, ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్తే అండి, మీ పేరు? వెంకటకృష్ణ అండి. సార్ ఇప్పుడు పానీపూరి తినడం వల్ల అంటే దీంట్లో కృత్రిమ రంగులు కలపడం వల్ల క్యాన్సర్కి అయితే గురవుతున్నారని చెప్పేసి కర్ణాటక నుంచి ఒక న్యూస్ అయితే వచ్చింది. మరి దీని మీద మీ అభిప్రాయం ఏంటంటారు? తినడం మానేస్తారా? అంటే ఇవి యాక్చువల్గా పేపర్లో వేసినప్పుడు టీవీలో చూసినప్పుడు కాసేపు భయం వేస్తుంది, కానీ ఇప్పుడు ఫస్ట్ తినేటప్పుడు ఏమనుకుంటామంటే మనకు రంగు బాగుందా రుచి బాగుందా అనేది చూస్తున్నారు, కానీ ఇది హెల్తా అన్హెల్తా అని చెప్పేసి ఎవరు పట్టించుకోవట్లేదండి. ఇప్పుడు ఇండియాలో 90% ఫుడ్ అంతా రోడ్ సైడే జరుగుతుంది. ఆ రోడ్ సైడ్ ఫుడ్ అందరికీ తెలుసు ఇది అన్హెల్దీ అని చెప్పేసి, కానీ తింటున్నారు. ఎందుకు? బికాస్ ఆఫ్ ఓన్లీ ఇప్పుడు సిటీస్లోనే ఎక్కువ జరుగుతుంది. ఎందుకంటే బయట నుంచి చదువుకోవడానికి వచ్చిన వాళ్ళు కానీ జాబ్ చేసుకోవడానికి వచ్చిన వాళ్ళు కానీ అందరు ఇక్కడే ఉంటారు. కొంతమంది హాస్టల్లో చేరుతారు, కొంతమంది వచ్చేసి రూమ్లో ఉంటారు అనమాట. హాస్టల్లో ఉన్న వాళ్ళు ఈ ఒక్క పూట బయట తిందామని చెప్పేసి చెప్పటము అలా అని చెప్పేసి ఆ రకంగా తింటున్నారు. ఇంకా రూమ్లో ఉండే వాళ్ళు ఒక పూట వండుకొని ఒక పూట వండుకోకుండా అని చెప్పేసి అలా వాళ్ళు తినేస్తున్నారు. అలా అని చెప్పేసి ఇంకా ఆటోమేటిక్గా అలవాటు పడిపోయారంట ఫుడ్కి. వీళ్ళు అనిల్ది అని తెలిసి కూడా తినాల్సి. అంటే నార్మల్గా రోడ్ సైడ్ ఫుడ్ చూస్తుంటే ఏది అన్ని తింటూ ఉంటారు, కానీ ముఖ్యంగా పానీపూరి అంటే మాత్రం ప్రతి ఒక్కరు ఎడిక్ట్ అవుతారు. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరు ఎడిక్ట్ అవుతారు. కానీ ఇప్పుడు ఇదే తినకూడదు అనేటువంటి పరిస్థితి అయితే వచ్చింది. మరి ఏం చెప్తారు? తినొద్దని చెప్తారా? ప్రజలకు అవేర్నెస్ ఏ విధంగా? ఇప్పుడు కొన్ని యూట్యూబ్ ఛానల్స్లో పానీపూరి ఎలా తయారు చేస్తున్నది అనేది కాళ్ళతో దొక్కి తయారు చేస్తుందని చెప్పేసి కొన్ని ఉన్నాయి. ఇప్పుడు కాళ్ళతో తొక్కి పానీపూరి ఎందుకు తయారు చేస్తున్నారని చెప్పేసి కొన్ని యూట్యూబ్ ఛానల్ వాళ్ళు ఇంటర్వ్యూ ఇచ్చారు. వాటర్ కూడా అంత కలుషితమైనటువంటి వాటర్ కూడా తీసుకొస్తున్నారు. అన్ని తెలిసే తింటున్నారు జనాలు. అందరూ తింటారు, మనం కూడా తింటున్నాం. అవునవును, అదే కదా. ఇది ఏంటంటే ఇవి ప్రజలకు ప్రభుత్వానికి మధ్య చిన్న అది అవగాహన లోపమని నా అభిప్రాయం అండి. ఇప్పుడు గవర్నమెంట్ ఏమంటుందా అంటే తినే ప్రజలకు తెలియదా, వాళ్ళు మానుకోవచ్చు కదని వాళ్ళు. ఇప్పుడు ఫుడ్ సేఫ్టీ వాళ్ళు పట్టించుకోవాలి కదా ఇది, ఓకేనా? ప్రజలు ఏమనుకుంటున్నారంటే ఫుడ్ సేఫ్టీ వాళ్ళకైనా మా ఇదేంటి ఇలా ఇవన్నీ బ్లాక్ చేసేసి మంచి ఫుడ్ పెడితే మేము తింటాం కదా అని చెప్పేసి వాళ్ళు. ఇది కాడికి గవర్నమెంట్ ఏమన్నా పూనుకొని చేసి ఇదంతా బ్యాన్ చేస్తే తప్ప మానదు మేడం. అంతే, మానుకోలేరు. జనాలు ఫీల్ అవుతారు కదా, ఎందుకంటే దీని అసలు ఇది లేకుండా ఉండలేరు. ఇది లేకుండా ఉండలేరు, కానీ రెగ్యులర్ గా పేపర్ చూసే వాళ్ళకి ఎవరికైనా తెలుస్తుంది అనమాట. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఒక రిపోర్ట్ ఇచ్చింది ఇండియా గురించి. ఒక 15 నుంచి 20 years తర్వాత ఇండియాలో 80% పీపుల్ క్యాన్సర్తో బాధపడతారనేది వాళ్ళ సీట్స్కి ఒకటి ఇచ్చారు. బికాస్ ఆఫ్ ఓన్లీ అన్హెల్దీ ఫుడ్. ఇది రాకుండా బికాస్ ఆఫ్ ఓన్లీ అన్హెల్దీ ఫుడ్ వల్ల. అది గవర్నమెంట్ చూసినప్పటికి కూడా పట్టించుకోదు. గవర్నమెంట్ ద్వారా ఏమైనా జరిగితే జరగాలి, కానీ ప్రజల వల్ల అయితే కాదు. ఫాస్ట్ లైఫ్కి అలవాటు పడిపోయారు, తొందరగా తింటూనే ఉంటారంట. అది కన్ఫామ్గా తినేదే మేడం అందరూ. అది మరి కొంతమందితో మరి చిల్లీ పౌడర్ అని సాస్ అని వీటిల్లో అని మనకు న్యూస్ వచ్చింది. ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో ఇంకా ఎక్కువ ఉంటుంది పానీపూరి పేపర్ లో వచ్చింది మన యూట్యూబ్ ఛానల్స్. సరే మీరు చెప్పండి. రాక సంవత్సరం తర్వాత వచ్చినా నేను. ఇప్పుడు నువ్వు వచ్చి ఇంటర్వ్యూ చేసి నేను తినే ఓడతావా? ఫీల్ అవుతారండి. మేము చేసేటప్పుడు అదే అనుకున్నాం, జనాల్ని ఫీల్ చేస్తున్నాము. నేను తింటానండి, మొన్నటి వరకు నేను తిన్నా, రెగ్యులర్ గా తిన్నా, ఎప్పుడో ఒకసారి తింటాము. నేను అదే చెప్తున్నానండి, అది ఇష్టపడకుండా ఎవరు ఉండరు. కానీ దీని వల్ల అంటే కొంత అవేర్నెస్ తీసుకురావాలి కదా. నార్మల్ గా చేయడం వేరు. ఎప్పుడో ఒకసారి తింటా. నేను తిన్నప్పుడు నువ్వు వచ్చి మీరు అడిక్ట్ అయినారు కదా. మీరు ఇప్పుడే తిన్నారని నాకు తెలియదు. ఎవరైనా మీకు చెప్పినానా? ఎవరైనా చెప్పినారా అడిక్ట్ అయినారని? చాలా మంది పానీపూరికి అడిక్ట్ అవ్వకుండా ఉంటారా? రెగ్యులర్ గా తినే వాళ్ళు కూడా ఉంటారు. మీరు ఎప్పుడో వచ్చారు, నేను ఎప్పుడో ఒకసారి వస్తాను. నేను రెగ్యులర్ గా రాను, కానీ చాలా మంది ఉంటారు. నేను చూసా ఉంటారు. నేను అదే అంటున్నా, చూపి వాళ్ళతో మాట్లాడదాం అంటున్నా. సరే అది వదిలేసేయండి. కానీ దీన్ని తినడం వల్ల ఇట్లాంటి క్యాన్సర్ కి గురవుతున్నారనైతే అధికారులు, ఫుడ్ సేఫ్టీ అధికారులు చెప్తున్నారు. మరి దీనికి మీ స్పందన? మీరు కన్సర్న్ తీసుకున్నారా? ప్రజల ఆరోగ్యం మీద నిజంగా మీకు కన్సర్న్ ఉంటే, ధూమపానం ఉంది, మద్యపానం ఉంది, మీరు ఏమంటారు వెజ్ మంచూరియా చూడండి, మొత్తం రెడ్ ఉంటుంది. సో ఫుడ్ కలర్ కలిపేవి చాలా ఉన్నాయి. సో మీరు ఒక ఆర్టికల్ తీసుకొని వచ్చి ఎప్పుడో ఒకసారి తినే ఐటమ్ మీద పడడం ఇస్ నాట్ ఏ గుడ్ థింగ్.